నెల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద మావోయిస్టుల మృతదేహాల కోసం వారి బంధువులు ఎదురు చూస్తున్నారు. ఇంకా కొన్ని మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కాలేదని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగి ఇప్పటికే 2 రోజులు అవుతున్న నేపథ్యంలో తమ వారి మృతదేహాల కోసం 2 రోజులుగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్దే బంధువులు పడిగాపులు కాస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఎన్కౌంటర్ విషయం తెలిసిన వెంటనే రంపచోడవరం చేరుకున్నారు మృతుల బంధువులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, ఇంకా కొన్ని మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? వారి బంధువులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? కవిత, ఈ నెల 18, 19 వరుసగా జరిగిన 2 ఎన్కౌంటర్లకు సంబంధించి 13 మంది ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టులను ఇప్పటికే పోలీసులు కూడా క్లెయిమ్ చేశారు. ఈ 13 మందిలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నారు, అదేవిధంగా మరో కీలక నేత టెక్ శంకర్ కూడా ఉన్నారు. 2 రోజుల్లో కూడా కలిపి 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ 13 మంది మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఏజెన్సీలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మొదట హిడ్మా భార్య రాజేకి వీళ్ళిద్దరికి మాత్రమే ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. అది కూడా దాదాపు మరుసటి రోజు అర్ధరాత్రి 12 వరకు ఉంచి 12కి పోయి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత మరుసటి రోజు జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి 7 చనిపోయారు. ఈ 7గురిలో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. వీళ్ళలో ఇద్దరు సంబంధించి హిడ్మాతో పాటు మొదటి రోజు హిడ్మా భార్యకు చేశారు, మరుసటి రోజు టెక్ శంకర్, అదేవిధంగా మరో మావోయిస్టుకు సంబంధించి మావోయిస్టుకు సంబంధించి 2 మృతదేహాలు బంధువులకు అప్పచెప్పారు. మిగిలిన 9 మందికి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ బంధువులు కూడా రావడం జరిగింది. 2 రోజులుగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోనే పడిగాపులు పడుతున్నారు. అయితే ఈ పోస్ట్ మార్టం చేయడంలో ప్రక్రియ ఏ రకంగా జరుగుతున్న విషయం అయితే స్పష్టత అయితే లేదు. ముఖ్యంగా వైద్యులను పోస్ట్ మార్టం చేయడానికి తీసుకురావడం, దీంతోపాటు రకరకాల ఫార్మాలిటీస్ను కూడా పాటిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒకేసారి ఎందుకు మిగిలిన అన్ని మృతదేహాలకు చేయటం లేదు అనే విషయం ఏదైతే పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి బంధువులు, ఎవరైతే మృతుల బంధువులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి నేరుగా అడుగుతున్నా సరే పోలీసులు కూడా సవ్యంగా కరెక్ట్గా ఖచ్చితమైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు వైద్యులు కూడా ఏ రకమైన సమాధానం కూడా చెప్పట్లేదు. ఎప్పుడు ఈ బాడీలు వాళ్ళకి ఇస్తే అదే పరిస్థితులు పూర్తి చేసిన తర్వాత పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ఇస్తే తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం 4 మావోయిస్టుల బాడీలకు సంబంధించి పోస్ట్మార్టం ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పారు. దీనికి సంబంధించి కాకినాడ, రాజమండ్రి నుంచి ఇప్పటికే వెహికల్స్ కూడా పంపించడం జరిగింది బాడీలను తరలించడానికి. మరికొద్దిసేపట్లో ఈ 4 పూర్తయితే వాళ్ళకి బంధువులను ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ బంధువులకి ఈ మృతదేహాలు అప్పగించి పంపించే ప్రక్రియ అయితే ప్రస్తుతానికి అక్కడ జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత కూడా మరో 5 మావోయిస్టుల మృతదేహాలు అయితే ఇంకా పెండింగ్లోనే ఉండిపోయినాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది అయితే బంధువులు రావడం జరిగింది. ఇంకా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోనే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళకి మాత్రం ఈ 4 మాత్రమే అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా. మిగిలిన బాడీలకు రేపు మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంటుంది. ముందు అసలు ఈ పోస్ట్ మార్టంకి సంబంధించి వైద్యులు కూడా ఖచ్చితమైన సమాచారం అడుగుతున్నారు. అదేవిధంగా ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో ముందు భవిష్యత్తును కూడా తలుచుకుని పూర్తి స్థాయిలో అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాతే వైద్యులు కూడా ఈ పోస్ట్ మార్టానికి అటెండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని మనకు తెలుస్తుంది. కవిత. ఓకే హరీష్, థ్యాంక్ యూ.